కింద మీద ఊపు ఆంధ్ర కింగ్ తోపు అన్న. ఇప్పుడే సినిమా చూసినా రామ్ పోతున్నా నేను కమ్ బ్యాక్ మూవీ చాలా చాలా బాగుందన్న. వన్ మ్యాన్ షో అన్న సినిమా మొత్తం. ఒక ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్న. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్ గా అన్న అండ్ రామ్ అన్న హీరోయిన్ ఇద్దరి కెమిస్ట్రీ చాలా చాలా బాగుందన్న. క్యూట్ లవ్ స్టోరీ. అండ్ మనం ప్రతి సినిమాకి రచ్చర్ చేస్తాం అన్న. ఫ్యాన్ బాయ్ ఒక హీరో కోసం అతని లవర్ ని మర్చిపోతాడు, డబ్బుని మర్చిపోతాడు. అలా ఇలాంటి స్టోరీ ఆ మహేష్ బాబు డైరెక్టర్ గారు సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. మా రామ్ ని ఎలా చూపించాలి అలా చూపించారు. అండ్ మెయిన్ గా మన ఉపేందర్ గారు రియల్ స్టార్ ఉపేందర్ ఇస్ బ్యాక్. ఈ సినిమాలో మాత్రం వాళ్ళ క్లైమాక్స్ మాత్రం నాకు ఫ్యాన్ బాయ్ ఒక హీరో కలిస్తే ఆ ఫ్యాన్ మూమెంట్ ఎలా ఉంటుంది అలా ఉంది. కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక మంచి మాస్ ఎమోషన్ ఉంది అన్న సినిమాలో. నాకే చాలా బాగా నచ్చింది. ఒక ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ ఒక రామ్ అనేది సినిమా తీస్తే ఇలా కూడా ఉంటుందా అంటే నాకే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత రామ్ అన్నని ఇలా చూడడం హ్యాపీగా ఉంది. అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అని ఇప్పుడే మన ఆంధ్ర కింగ్ తాలూకు సినిమా చూసి వచ్చాం. సినిమా అయితే ఎలా ఉందంటేనే మీకు ఒక ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బోరింగ్ ఉంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఎవ్రీ ఫ్యాన్ చూడాల్సిన సినిమా. ఎవ్రీ ఫ్యాన్ కి ఆ హీరో గుర్తొస్తారు. అది బాలీవుడ్, కాలీవుడ్, కన్నడ ఎవడే ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు, దానికి ఆ హీరో గుర్తొస్తారు అనమాట. అంటే ఒక ఫ్యాన్ హీరోని ప్రేమిస్తే ఎంత పిచ్చిగా చేస్తారని చూపించారు. ఒక హీరో కష్టం ఉంటే ముందే తెర వెనక ఎంత కష్టం ఉంటే ఎలా భరిస్తారు, హీరోలు ఎలా ఫేస్ చేస్తారు, ఎలా ఉంటారు అని చూపించారు. 9 ఇట్లు ఇచ్చిన నిర్మాతకే మనకి అవకాశం లేదన్న విధంగా అయితే చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా అనిపించింది అన్న. అలాగే ఉన్న 2 పాటలు చిట్టుగుండెలో ఉన్న ఒకటి నువ్వుంటే చాలు, ఆ 2 సాంగ్స్ పిక్చర్ విధంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. సాంగ్స్ కూడా బాగున్నాయి. బట్ మెయిన్ ఏంటంటే మహేష్ గారి డైరెక్షన్ ఫస్ట్ హాఫ్ లో వర్క్ చేయలేదన్న. ఫస్ట్ హాఫ్ ఫెయిల్ అయ్యాడు. ఏదైతే లవ్ ట్రాక్ భాగ్యశ్రీ ఉందో అది కొంచెం బోరింగ్. ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్. అక్కడే సాంగ్, తర్వాత ఫైట్, తర్వాత మళ్ళీ లవ్ స్టోరీ, ఒక రొటీన్ వైర్ వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఏదో జరుగుతుంది చూస్తున్నాం అనిపించింది. అదే కానీ ఇంటర్వెల్ సీన్ కానించి క్లైమాక్స్ వరకు మనం ఎక్కడ పేరు పెట్టకలేదు సినిమాకి. బాగుంది. అంటే సెకండ్ హాఫ్ కోసం ఫస్ట్ హాఫ్ భరించాలనిపించింది. సెకండ్ హాఫ్ లో ఒక ఎమోషన్ ఫ్యాన్స్ కంటే చాలా మంది మెసేజ్ ఇచ్చారన్న. అంటే మరి నీ పని నువ్వు చేసుకుంటే ఫ్యాన్స్ నువ్వేం చేయాలంటే, కాకపోతే అంటే ఒక పిచ్చి ఫ్యాన్ ఉంటే ఏం చేస్తారనేది చూపించారు. ఫ్యాన్స్కి ఏం చేయాలని కాదు, ఒక పిచ్చి ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు అంటే మన సినిమానికి వచ్చాను, ముఖ్యంగా ఫ్యాన్ సినిమానికి వచ్చేది. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక సీన్ కంటెంట్ ఉంటుంది, ఒక సీరియస్నెస్ ఉంటుంది. ఏం జరుగుతుంది, ఏం చేస్తాడు అన్న ఒక సీరియస్నెస్ వస్తుందన్న. ఆ క్లైమాక్స్ ఏదైతే ఉపేంద్ర గారు మన ఫ్యాన్ కలవడానికి వస్తారో, ఒక సూపర్ స్టార్ ఒక ఫ్యాన్ కలిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది, ఆ ఎమోషన్ ఎలా ఉంటుంది, ఆ డైలాగ్స్ ఎలా ఉంటాయి, అవి మనకి రియాలిటీగా మనం ఫీల్ అయ్యే విధంగా అనిపించింది. సెకండ్ హాఫ్ నిజంగా ఎమోషనల్ గా మనం టచ్ అయ్యాం. ఆ క్లైమాక్స్ కూడా మనకి ఎమోషనల్ గా టచ్ చేస్తుందన్న. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే రామ్ గారి కోసం ఒకసారి చూడొచ్చు అన్న సినిమా. ఫస్ట్ హాఫ్ భరించుకోవాలి, సెకండ్ హాఫ్ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. కామెడీ కావచ్చు, కామెడీ పెద్ద ఎవరో మన సత్య ఉన్నాడు కానీ కామెడీ అది 2-3 సీన్స్ బాగానే నవ్వుతాం, ఆయన కూడా బాగానే నవ్వించాడు. బట్ ముఖ్యంగా ఎమోషన్ సీన్ కంటెంట్ చాలా బాగా అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ వర్త్, ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్.